అమర్ ఇంకా నేను ఆ రిజల్ట్స్ మీద పూర్తిగా సమీక్ష చేయలేదు. జాతీయ స్థాయి రాజకీయాల మీద ఇంకా దృష్టి పెట్టలేదు. ఇప్పటివరకు తెలంగాణ ఉప ఎన్నికల మీదనే ఉన్నాను. వాటిని విశ్లేషించిన తర్వాత తప్పకుండా నేను స్పందిస్తాను. ఇప్పటి దగ్గర నేను అదే చెప్పిన మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇవన్నీ మంచి కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఇద్దరికి సూచన చేస్తున్నా. ఒక ఆయన అసూయ, రెండవ ఆయన అహంకారాన్ని తగ్గించుకోవాలి. పాతకాలంలో చెప్పారు కింద పడ్డా కూడా పైకాలు నాదే అన్నాడు అంటే వెనకటికోడు. కాబట్టి ఏది ఎట్లొస్తే అది అట్లా వస్తుంది. ఇప్పుడు చేతులు లేదు, నా చేతులు లేదు, స్పీకర్ గారి చేతిలో ఉంది, సుప్రీంకోర్టు చేతుల్లో ఉంది. అది వచ్చినప్పుడు వస్తే ఇచ్చే తీర్పు తప్పకుండా ఇస్తారు. అదే మొత్తం అన్ని పరిశీలించి మొత్తం కలిపి వడ్డిస్తా. सरकार जो काम कर रहा है, सरकार को आशीर्वाद देने के लिए लोग आगे आए, बहुत सारे दिए. एक चीज फाइन राइस, इंदिरा इंड्लो जो भी बोल रहे हैं ना, इसके साथ साथ हम कितने एम्प्लॉयमेंट क्रिएट किए, लॉ एंड ऑर्डर कितना कंट्रोल किए, ड्रग्स एंड गांजाई कितना हम लोग कंट्रोल किए. इस बार बारिश कितने आए आप देखे ना. इससे पहले 10 सेंटीमीटर बारिश है तो पूरा शहर डूबते थे. इस बार 40 सेंटीमीटर 50 सेंटीमीटर बारिश आए तो भी कोई भी एक कॉलोनी एक बस्ती पानी में नहीं डूबा. लोग देख रहे हैं. मूसी में किसी को तकलीफ नहीं आया इस बार. पहली बार तेलंगाना हासिल करने के बाद 12 साल में बहुत बड़ा बारिश आए थे, क्लाउड बस्ट हुए थे. मगर इस बार हम जो तरीका से जो काम किए, शहर के लोग लॉ एंड ऑर्डर कंट्रोल है, हम ड्रग्स कंट्रोल किए, बारिश में जो फ्लड्स है फ्लड्स को हम कंट्रोल किए, हर किसी को नौकरी देने के लिए कोशिश कर रहे हैं. और आगे डेवलपमेंट के लिए भी हम लोग जो एक्शन प्लान है December 8th and 9th वी आर गोइंग टू डेडिकेट अवर तेलंगाना राइजिंग 2047 विजन डॉक्यूमेंट. तो हम लोग आगे, मैं पहले से एक ही बात कहा, 2004 से 2014 तक हम लोग जो काम किए 10 साल, उसके बाद 10 साल BRS ने काम किया. आज आने वाले 10 साल हम लोग काम करने वाले. 4 to 14 जो रुक गए, in continuation of that development we are going to take policy decisions. Thank you. అంటే నేనేమన్నాను, ముందు నుంచి పాపం కేసీఆర్ గారిని తప్పించి ఆ కుర్చీని గుంజుకోవాలని హరీష్ కేటీఆర్ పోటీ పడుతున్నారు. సో ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏదో వాళ్ళకి అర్థం కావాలని కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారని నేను అనుకుంటున్నా. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు. వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది. క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా వారి పట్ల నేను స్పందిస్తాను. నా సూచన ఒక్కటే మీకు, ఇక డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడదాము. రాబోయే 2 సంవత్సరాలు ఫోకస్డ్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము, సంక్షేమ పథకాలు అమలు చేద్దాము, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుందాము, వనరులను సమకూర్చుకుందాము, అభివృద్ధికి సహకరించండి అని ప్రధాన ప్రతిపక్షం హరీష్ కేటీఆర్కి చెప్తున్నా. కేంద్రం నుంచి నిధుల కోసం సహకరించమని కిషన్ రెడ్డి గారికి చెప్తున్నా. మనమందరం కష్టపడతాం, మీరు కూడా ఈ కష్టాన్ని గుర్తించి ప్రజలకు చెప్పండి అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అంతే తప్ప ఇంకా రాజకీయ విమర్శలకు తావు లేదు, అవసరం లేదు. రేపు 17th క్యాబినెట్లో అవన్నీ డిస్కషన్ జరుగుతాయి. 17 తారీఖు రోజు క్యాబినెట్ సమావేశం ఉన్నది. క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరూ సూచనలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు, న్యాయస్థానంలో ఉన్న అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. థ్యాంక్ యూ.